సార్ 2024లో ఎన్నికల సమరం ఎలా ఉండబోతుంది? నిన్ననే నవశకం అని చెప్పేసి ఒక పెట్టారు, సభ పెట్టారు. జగన్ గారిని అందరూ స్టేజ్ మీద కూర్చొని తిడతా ఉన్నారు కదా, మాదే అధికారం అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అనేకమైనటువంటి ప్రభలు చెబుతూ ఉంటారండి. ఇప్పుడు జగన్ గారు ఏం సంక్షేమ ఫలాలు చేస్తున్నారు, తండ్రి తగ్గ తనయుడుగా తండ్రి ఒక బాట ఒక అడుగేస్తే తనయుడు 2 అడుగులేసి ప్రజలకు కావాల్సినటువంటి అనేక సంక్షేమ ఫలాలు అనేది ఇస్తున్నారు. కాబట్టి ఎవరు ప్రజల హృదయం అనేది పొందారు అనేది తెలుసు, మనసాక్షి. ఇప్పుడు ఎవరైనా చెబుతారు, ఇప్పుడు చెరువులో దూకిన వాడిని ఒడ్డున్నవాడు ఏమంటాడు, అరే నువ్వు అది ఇది అంటాడు. దూకేవాడికి తెలుసు. అంటే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నాడండి, నేను నాకు శత్రువు అయిన సరే, నాకు ఓటు వేయని వాళ్ళని సరే, నేను వాళ్ళ కుటుంబంలో నా ద్వారా కనుక లేదా ప్రభుత్వం ద్వారా ఏమన్నా ప్రతిఫలం పొందితే అది కూడా మీకు మనసాక్షిగా హృదయంగా జగన్ గారికి వెయ్యాలంటే నేయమన్నాడు. వాళ్ళలాగా దాన్ని అదే నేను చేయట్లా, ఓటేయండి ఇట్లా మీరు నా మనసు అంటే మీకు నేను నా ద్వారా ప్రతిఫలం పొంది. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు సచివాలయాలు తీసుకొచ్చారు. మరి ఒకప్పుడు మనం మరి ఏదన్నా క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకా అదే ఏ సర్టిఫికేట్లు కావాలన్నా మనము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎండి ఆఫీస్ తిరుగుతూ ఉండాలి, డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే గాంధీ గారు కలిగినటువంటి కళల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సచివాలయం రూపంలో మరి తీసుకొచ్చి ప్రజలకి ఇంటి గుమ్మాని దగ్గరకే సర్టిఫికేట్లు కావచ్చు, మరి అట్లాగే మరి ఇప్పుడు పొలాలకు సంబంధించినటువంటి పట్టా పుస్తకాలు కావచ్చు, మరి విద్యార్థులకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు కావచ్చు, మరి అట్లాగే పెన్షన్ కూడా మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు మరి వృద్ధాపంలో ఉన్నటువంటి కానీ వితంతువులకు కానీ అనేక మరి వికలాంగులకు కూడా మరి యొక్క పెన్షన్ అనేది ఇంటి గుమ్మానికే తీసుకొచ్చేస్తున్నారు. ఇదే వాలంటీర్ల వల్ల మహిళలు కిడ్నాప్ అయిపోయారని గతంలో అన్నారు, నిన్న కూడా పవన్ కళ్యాణ్ అవండి. పవన్ కళ్యాణ్ ఒక మాట చెబుతాను, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు టైంలో మీ అందరూ యాడ్ ఉన్నారండి. కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆ రోజు ఎవరైనా కరోనా వచ్చిందని ఎవరు ఐడెంటిఫై చేశారు? క్వారంటైన్కి తీసుకెళ్ళింది ఎవరు? నాయకులా? లేదుగా. వాలంటీర్ మరి వాళ్ళకు కూడా నా కరోనా వచ్చిందని ఏమన్నా ఆగిపోయారా? లేదుగా. ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే కరోనా ఆ యొక్క లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు క్వారంటైన్కి తీసుకెళ్లారు. ఏమండి అదే అంటుంది. ఇప్పుడు మనం కూడా అండి ఒకళ్ళని ఎదుటి అనేటప్పుడు ఆడ మంచి మాట్లాడాలి, ఇప్పుడు చెడే మాట్లాడాలి, మంచి. మరి ఆ రోజు మీరు రాష్ట్రం కానీ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు, మీరు కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ ఏడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. మరి ఎక్కడండి? ఇక్కడ మరి జగన్ గారు కరోనా వచ్చిందని చెప్పి సంక్షేమ ఫలాలు ఆపారా? అక్కడ క్వారంటైన్లు ఎవరైతే వచ్చారో ఆ కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ రోజుకి మంచి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళకి మరి అనేకమైన మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించారు. అందుకే ప్రజల హృదయాల్లో జగన్ గారు నాటుకున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరూ కూడా ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఇలా అన్నారుగా నేను యువకాలం పెట్టి ఏదని పెట్టేమండి, ముందు లోకేష్ బాబుని మాట్లాడుతూ నేర్చుకుని. నేను ఎందుకు చెబుతున్నానంటే సార్, 2018లో లోకేష్ గారిని వాళ్ళ నాన్నగారిని మరి యనమల రామకృష్ణ అన్న మేము ఎయిడెడ్ కాలేజ్ అండి, నేను ఏపీ ఎయిడెడ్ కాలేజెస్ పార్టోనిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్, నేను ఆరిగా జోషం మాట్లాడు. మేము సుమారుగా సార్ 3000 మంది ఉన్నాం. మేము ఎప్పటి నుంచో మరి పనిచేస్తాం. అప్పుడు జీవో నెంబర్ 35 ఇష్యూ చేసుకొచ్చారండి 2005లో. తర్వాత ఎయిడెడ్ పోస్టులన్నీ బ్యాన్ అయిపోయింది. మేమేమన్నాం, అయ్యా మేము జీవో నెంబర్ 328 ప్రకారం పనిచేస్తున్నాము, కాబట్టి మీరు ఆ జీవో నెంబర్ 35 ఎత్తేయండి, లేదు మాకు ఆల్టర్నేటివ్గా మినిమం టైం స్కేల్ కనీస వేతనాన్ని అమలుపరచమని. కనీసం మాకు చేయకుండా మేము ప్రజా దర్బార్కి వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ ఇస్తే ఇట్లా తీసుకొని అట్లా పడేసాడండి. అంటే గురువులకి ఇచ్చినటువంటి తగిన అదే అనమాట. నువ్వు తీసుకొని తర్వాత చేయబడినా ఓకే, కానీ మమ్మల్ని అక్కడే చేశారు. తర్వాత తీసుకెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో రోజు మొత్తం లేడీ అధ్యాపకులు అనేది కూడా లేకుండా రోజు మొత్తం నిర్బంధించాడు. ఆ ఎవిడెన్స్ కావాలండి, నేను ఇస్తాను. ఏమండి మేమేమన్నాం, అయ్యా మాకు వాళ్ళకి చేస్తున్నారు, గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే కాంట్రాక్ట్ వాళ్ళు పెంచాడు, మాకు కూడా పెంచండి అని అడిగాం. అది తప్ప? మరి మమ్మల్ని ఎట్టి శాఖ చేయించుకుంటున్నారు. మేము పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నాం, ఎగ్జామ్ డ్యూటీలు చేస్తున్నాము, అట్లా ఎలక్షన్ డ్యూటీలు చేస్తున్నాము, విద్యార్థులకి మరి రెగ్యులర్ అధ్యాపకులతో పాటు మేము వర్క్ చేస్తున్నాం. కానీ రిమ్యూనరేషన్ వచ్చేసరికి వాళ్ళు లక్షల్లో తీసుకుంటున్నారు, మేము 5000 10,000 తీసుకుంటాం. మరి మేము ఎప్పటికైనా సరే మాకు రెగ్యులైజేషన్ అవుతాయి. ఎవరైనా అండి, ఇప్పుడు ఒక దాంట్లో పని చేస్తున్నాం, కొన్నాళ్ళు చేస్తే మమ్మల్ని రెగ్యులైజేషన్ చేస్తారు, పర్మినెంట్ చేస్తారు, ఆస్తి ఎవరైనా చేస్తారు. మరి ఈరోజు మా యొక్క అధ్యాపకులందరూ కూడా పీజీలు, ఎంపీలు, పిహెచ్డీలు, నెట్, స్లెట్ ఇవన్నీ కూడా మరి క్వాలిఫై ఇండు కూడా ఈరోజు కూడా 5000కి చేస్తున్నారు. మరి మన కరోనా ట్రయల్ ఎంతోమంది చనిపోయారు.
మరి మేము కూడా ఆశతో మరి మొన్న రీసెంట్గా మరి ఈ ఎయిడెడ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా పంపించాం. ఇప్పుడు ఈరోజు ఏమంటే ఎయిడెడ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, ఓసీలో పేదవాళ్ళు సార్. ఒకప్పుడు మరి గుంటూరు ఉంది ఏసీ కాలేజీ, హిందూ కాలేజీ, జేకేసీ కాలేజీ, మాజెట్టి గొరవే కాలేజీ, ఏంటి మరి ఆంధ్ర ముస్లిమ్స్ కాలేజీ, ఈ టీజేపీఎస్ కాలేజీ, మరి అట్లా ఇటు విజయవాడ వచ్చేసరికి ఆంధ్ర స్టెల్లా కానీ, శాస్త్రి కొందరు ఎస్ఎస్ అని ఇవన్నీ కూడా ఎక్కడండి? మరి చంద్రబాబు ఎక్కడ చదివారు? రాజశేఖర రెడ్డి ఎక్కడ చదివారు? ఇవన్నీ ఇప్పుడు ఏసీ కాలేజీలో కదా చంద్రబాబు గారు చదివింది. ఏమండి ఈరోజు మీరు ఎయిడెడ్ వ్యవస్థలో విద్యార్థులు చదువుకోవటానికి విద్యను దూరం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మండలానికి ఒక మహిళా కళాశాల, కో ఎడ్యుకేషన్ ప్రారంభించారండి. ఇప్పుడు అది విద్యార్థులు అనేది మధ్యలో డ్రాప్ అవ్వకూడదు అని ఒక కాన్సెప్ట్తో మరి అందరూ కూడా గవర్నమెంట్ అని మరి ఈరోజు మరి వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఏది రూపాయి కట్టు మరి అమ్మ కూడా వస్తుంది, వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇంతకంటే ఎవరు ఇస్తారు సార్? ఇప్పుడు ఉండరు వికలాంగులు. కానీ ఇప్పుడు ఎవరైతే అర్హత ఉండారో, అర్హత ఉన్నట్టు నాకు ఓటు అయిపోయినా సరే, నా శత్రువులు అయినా సరే వాళ్ళకి ముందు వాళ్ళకి ఇవ్వండి. ఇల్లు అయితే ఇల్లు, పెన్షన్ అయితే పెన్షన్, ఏదైనా సరే ఏ సంక్షేమ ఫలాలు మీరు ఆపొద్దు. అది వాళ్ళకి తెలియాలి. ఏది నేను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను ప్రయోజనం పొందాను కాబట్టి నేను ఆయనకి వెయ్యాలి, నాకు మంచి చేశాడు కాబట్టి నేను ఓటు వేయాలి, వాళ్ళ హృదయంలోంచి రావాలి. అంతేగాని నువ్వు వెళ్ళేదో బెదిరించి నేను ఇచ్చాను డబ్బులు తీసుకున్నా కాబట్టి వేయాలనేది కాదు. ఎక్కువ పథకాలు పెడుతున్నారు చంద్రబాబు గారు చూస్తుంది. ఈ పథకాల వల్ల జనాలు ఏమన్నా వీటికి ఆసక్తి చూపించి ఓటు బ్యాంక్ అనేది చంద్రబాబు వైపు వెళ్ళేది సార్. ఇక అట్లా గనక జనం అనేది కనుక అలా వెళ్తే ఇక రాబోయే కాలంలో కూడా దేశంలో ఇక చదువు ఎవరు అంటే ఇప్పుడు నేను ఒక పథకం పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు వచ్చి ఇంకో పథకం పెడితే కట్టు మళ్ళీ వెళ్తే అసలు దేశం ఏముంది? ఇప్పుడు 77 సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి. ఏమండి ఆ రోజు మహనీయులు మరి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం ఎంతో త్యాగం చేసి మన దేశాన్ని ఎందుకు? అవినీతి లేకుండా. మరి ఈరోజు మీరు అలా ఇప్పుడు నేను పెట్టానని అటు అని కాదండి, ఎవరు చేసినా సార్ నేను చెప్పేదేనండి. నేను ప్రెసిడెంట్గా కానీ నేను ఒక చెబుతున్నాను, ఏమో సామాన్య వ్యక్తిగా చెబుతున్నా, ప్రజలకు కావాల్సినటువంటి పని చేయండి. ఎవరైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రేపు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా సరే. ఏమంటే ఆ రోజు రాజధాని అన్నారు. మీరు ఆ రోజు 10 సంవత్సరాలు మనకు ఉంటే మీరు ఆడ నోటు కోటు కేసు ఇరుక్కుని కేసీఆర్ గారితో గొడవ పడి ఆడుంటే నేను బొక్కలేస్తానని చెప్పి గబా ఓటాపోటానే వచ్చావు. మరి ఇక్కడ 10 సంవత్సరాలు మనకు ఉంది. ఇక్కడ ఏమైనా రాజధాని కట్టావు? ఏం కట్టావు? ఏమైనా పర్మనెంట్ బిల్డింగ్లు ఏమైనా కట్టావా? అన్నీ తాత్కాలిక ఉన్నాం. మరి ఈరోజు 3 రాజధానులు అంటుండే. మరి మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఒకేసారి ఇప్పుడు ఉండే సార్, మనం ప్రతిసారి హైదరాబాద్ అంటే వెళ్ళాంగా. అందుకే ఉన్నారు కర్నూలుకి రాజధాని అన్నారు, అమరావతికి అసెంబ్లీ అన్నారు, అట్లాగే ఇప్పుడు ఒక విశాఖపట్నానికి పరిపాలన రాజధాని అన్నారు. అప్పుడు 3 ప్రాంతాలు సమానంగా మరి అభివృద్ధి చెందుతాయనే ఆ కాన్సెప్ట్ వచ్చింది. మీరు ఆ రోజే అమరావతిలోనే వెలగపూడిలోనే మీరు పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చినప్పుడు ఆ బిల్డింగ్ ఒక పర్మనెంట్ అయితే ఇది 3 కాన్సెప్ట్లు అనేది వచ్చాయి కాదుగా. అది చేసిన దారి చూపించింది మీరే. అది దారి చూపించింది మీరు. మాకు అన్యాయం చేశాడు. మా ఎయిడెడ్ కాలేజీ వ్యవస్థని సర్వనాశనం అవడానికి యనమల రామకృష్ణుడు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, గంటా శ్రీనివాసరావు గారు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు మేము కలిసాం, మాకు న్యాయం చేస్తానన్నాడు. కాబట్టి జగనన్న ఈ రోజు పుట్టినరోజు కానుక మేము ఏం చెబుతామంటే మా ఏపీ ఎయిడెడ్ కాలేజీలో పనిచేసే పార్టీ లెక్చర్స్కి, డిగ్రీ కాలేజీలో పనిచేసే టీచింగ్కి, అట్లా జూనియర్ కాలేజ్ టీచర్ అందరూ కూడా మినిమం టైమ్స్కి ఇవ్వాలని చెప్పేసి జగనన్న కార్యక్రమం మళ్ళీ 2024లో సీఎం జగనన్న అని చెప్పేసి నేను కంటోపదంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మిత్రులు.